పరలోకము నందున్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడి నుంచి ఎవరున్నారంట మనకి వచ్చాయన ఎవరు? యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు. మన పౌరసత్వం ఎక్కడ? మన కింగ్డమ్, మన రాజ్యం ఎక్కడ? పరలోకం. సో పరలోకం రాజ్యం అన్నప్పుడు పరలోక రాజ్యం సంబంధించిన వాళ్ళగానే మనం మాట్లాడాలా, మన ప్రవర్తన ఉండాలా, లేకపోతే ఇంకొకటి మన అలవాట్లు కూడా దాని ప్రకారంగానే ఉండాలి. ఆమె ఉట్టిని చదువుకుంటామా? ఉట్టిని ఏదో రాశిలో టైంపాస్ కోసం చదవాలి. ఒకరోజు మనము యేసుక్రీస్తుని కలవబోతున్నాం. ఎంతమంది తెలుసు? ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తారు మీరు? ఫేస్ టు ఫేస్ యేసుక్రీస్తుని మీరు అలా చూస్తారు. మనం అందరం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనం చివరి రోజుల్లో ఉన్నాం. ఎంతమంది తెలుసు? వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి రోజుల్లో ఉన్నాం. బైబిల్లో మీరు చూసినట్లయితే ఇప్పుడు లోకంలో తెలుసా ఎంతమందికి ఇజ్రాయెల్ వార్ అవుతుంది అంటే ఇజ్రాయెల్ వార్ అయితే మాత్రము అవగానే చివరి రోజులు వచ్చేసినామంటే అవును, హిస్టరీలో ఎప్పుడు జరగానివన్నీ ఇప్పుడు అవుతున్నాయి. చుట్టుముట్టు వాళ్ళకి ఎనిమీస్ అంటే శత్రువులు వచ్చేసారు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే మొత్తము లోకమంతా ఇజ్రాయిల్కి అగెయిన్స్ట్ అయ్యి వాళ్ళని చంపుదామని అనుకుంటారో మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకో సూచన ఏంటంటే థర్డ్ టెంపుల్ అంటారు కదా, మందిరం, అది కడుతున్నారంటే మనం చివరి రోజులలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. ఆమె. సో ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే మన లైఫ్ ఈ వాక్యానికి తోడుగా అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. బైబిల్లో ఒక మాట, ప్రతివాడు ప్రభువా అనేవాళ్ళు ఎవరు? పరలోక రాజ్యానికి చేర్చుకోలేదు. ఈ మాట మనం రోజు గుర్తు చేసుకోవాలి. పొద్దున్న లేవగానే మనం ఏంటి ఫోన్లో చూస్తున్నామా, లేకపోతే మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నామా? ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఆలోచిస్తున్నారా అనేది చాలా ఈ రోజులలో మనం ఆలోచించే మాటలుగా ఉన్నాను. అర్థమైందా? లేవంగానే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏంది లైఫ్ దేని గురించి అనేది ఆలోచించుకుంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. సామ్స్ అంటే కీర్తనల్లో ఒకటి ఉంటుంది మాట. మనం అక్కడ చూడగానే మనం నిద్రపోయి లేచేదాకా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడంట. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనము సునిశ్చితంగా లేచి మళ్ళీ మన పనులకి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్తున్నాం. తెలుసా? ఇప్పుడు మేము లేచి కూర్చున్నాము అంటే, ఇంతసేపు ఊపిరి పీలుస్తున్నావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి. అంత అటెన్షన్ దేవుడు నీకు ఇస్తున్నాడంటే మనం ఆయనకి ఎంత ఇవ్వాలా? అటెన్షన్. ఆయనకు కావాల్సిన రెస్పెక్ట్ ఎంత ఇవ్వాలి? ఆ రెస్పెక్ట్ మనం ఇస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. పాట పాడినాం కదా, 10,000 కన్నా అతి సుందరుడు శ్రేష్ఠుడు అంటే దాని మీనింగ్ ఏంటి? గొప్పవాడు. బాహుబలి కన్నా గొప్పవాడు, ప్రభాస్ కన్నా గొప్పవాడు, 10,000 కన్నా అతి సుందరుడు శ్రేష్ఠుడు, మహేష్ బాబు కన్నా సుందరుడు. క్రైస్తవులు ఎందుకున్నామంటే మనం ఇక్కడ ఆయన స్తుతులు చెల్లించాలని బైబిల్ అంటుంది. తెలుసా? ఎంతమంది తెలుసు? మనము యాజకులుగా మనల్ని చేశారంట, రాజులుగా చేశారు. ఎందుకు? ఆయన నామానికి స్తుతులు చెల్లిస్తున్నారా? లేకపోతే జగన్ అని, లేకపోతే రాహుల్ గాంధీ అని అంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ చూపించాలి, అంతేగాని దేవుని కన్నా ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించవద్దు. దేవుని కన్నా ఎక్కువ వాళ్ళని పొగడవద్దు. బైబిల్ కన్నా ఎక్కువ సినిమాలు చూస్తున్నామంటే మళ్ళీ ఏమున్నట్టు? ఏ ఆత్మ ఉన్నట్టు? అవునా? కరెక్టేనా? సినిమాలు చూస్తే పరలోకి పోతారు, నరకానికి పోతారు. చెప్పండి. అంటే నేనున్నానని చెప్పకండి, బైబిల్ ప్రకారంగా చెప్పండి. బైబిల్ ఏమంటుంది? హీ హూ లవ్స్ ద వరల్డ్ హేట్స్ గాడ్. లోకాన్ని ప్రేమించిన వాడు ఆటోమేటిక్గా దేవుని ద్వేషిస్తున్నాడంట. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తున్నాడో వాడు దేవుణ్ణి
ద్వేషిస్తున్నారు. ఎవరైతే లోకంతో స్నేహం కలిగి ఉంటారో వాళ్ళు దేవునితో వైర్యము. అవునా? బైబిల్ రాసిందా లేదా? ఓకే, ఎంతమంది తెలుసా వాక్యం? జేమ్స్ చాప్టర్. ఒక కఠినంగా ఉంది. నేను ఆ వర్డ్స్ చెప్తాను ఎందుకంటే చిన్నపిల్లలు మరి. ఓకే, చదువుతానే బెస్ట్. జేమ్స్ చాప్టర్ చదువు. జేమ్స్ చాప్టర్ ఏమంటారు? యాకోబు. Don't you know that the friendship with the world is an enmity with God? Open it. ఎవరైనా చదవండి, గట్టిగా చదవాలి. ఓకే, ఫోర్ జేమ్స్ యాకోబు అంటే యాకోబు జేమ్స్ 4 చదువు. ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగా. కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహము చేయకూడను వాడు దేవుడి శత్రువు. లోకంతో స్నేహం ఉందా మీకు? 6 hours 5 hours క్రికెట్ చూడవచ్చు, కానీ బైబిల్ మాత్రం చదవలేదు. గంటసేపు ప్రార్థన చేయలేదు, చర్చ్కి టైం పోము. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుని పనిలో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేము. ఇప్పుడు లోకస్తులు ఉంటారు, సినిమా దగ్గర పోగానే 10-15 minutes ముందే పోతారా? 2-3 days ముందే నుంచి ప్లాన్ చేస్తారు. అవునా? మనం కూడా అలానే ఉన్నామంటే దాని మీనింగ్ ఏంటి? దేవునితో వైరంగా ఉన్నాం. దేవునితో వైరంగా ఉన్నాడంటే ఎక్కడ పోతాం మనం? చచ్చిపోయింది. ఇంగ్లీష్లో మంచి పడుతుంది, ఎనిమీస్. తెలుగులో ఏముంది? శత్రువులు. దేవుని శత్రువులు పరలోకానికి పోతారు, నరకానికి పోతారు. సింపుల్. సో సినిమాలు కానీ సినిమా పాటలు కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంటారు. చాలామంది గమనించాలి, సాతాను చాలా తెలివైనవాడు. ఈ సినిమా హీరోలని చాలా పైకి ఎత్తి చూపిస్తారు. అందరూ ఉన్నోళ్ళు, టాలెంట్ ఉన్నోళ్ళు అందరూ సాతాను రాజ్యము కట్టనికే వాళ్ళని వాడుకుంటారు. మనం ఏమనుకుంటున్నాం? అబ్బో ఇది ఆస్కర్ వచ్చేసింది, వీళ్ళు పెద్ద ఏంది ఏమంటారు కానీ అవార్డ్స్, ఆస్కర్ అవార్డు అది ఇది, లేకపోతే ఇది చాలా సక్సెస్ అని అనుకుంటాం. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, లోకం మొత్తం సంపాదించుకొని ఆత్మని కోల్పోతే ఏమవుతుంది? లోకం కావాలా మీకు? ఏం కావాలి? ఆత్మరక్షణ కావాలి. ఆత్మరక్షణ కావాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసుక్రీస్తు దగ్గర. ఏమా? ఎంతమందికి అర్థమైంది? చాలామంది క్రైస్తవులు కష్టపడే ప్రాబ్లం ఇదే. కష్టాలు ఎందుకు వచ్చేస్తారంటే లైఫ్లో ఒక కాలు చర్చ్లో, ఒక కాలు లోకంలో ఉంటుంది. తెలుసా? హెల్త్ ఇష్యూస్ కూడా దీనివల్ల వస్తుంది. Proverbs chapter 3 verse 7-8. సామెత కీ సీక్రెట్ ఫర్ గుడ్ హెల్త్. Proverbs chapter 3 verse 7-8. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. భయపడేది దేన్ని విడిచిపెట్టాలా? దేవుని భయపడడం మాత్రమే కాదు, అందరి ముంగట ఇట్లా కూర్చుని ఏదో ఇదిగా మంచి బట్టలు వేసేసుకుని మొత్తం ఇట్లా మంచి, మీకు జుట్టుంది కాబట్టి చెప్తున్నా, మంచిగా దూకోవడం నాకు లేదు కాబట్టి మంచి దూకొని ఇట్లా కూర్చోడం నాకు భయభక్తులు అంటే. ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? దేవుని కోసం పని చేస్తున్నామా? వాక్యం నేర్చుకుంటున్నామా? ఇతరులకు వాక్యం చెప్తున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నామా లేదా? ఎలాంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాం? అంటే ఏమంటారు, పరిశుద్ధులతో సహవాసం ఉందా, లేకపోతే ఈ లోకస్తులతో సహవాసం ఉందా అని అనుకో. ఏమని ప్రశ్నించుకోవాలంటే నేను ఇలా జీవిస్తున్నానా లేదా? Psalms chapter 1 చదువుతుంది. ఎక్కువ లోకస్తులతో సంబంధం పెట్టుకుంటే పరలోకానికి పో. Psalms chapter 1 కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక. ఏమన్నా రాసింది? కూర్చుండే చోట కూర్చోద్దు అంటే ఎవరైతే బూతు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే నీ ముంగట బీర్ బాటిల్ పెట్టుకున్నా, లేకపోతే మందు బాటిల్, చిన్నపిల్లలు అనుకోండి, ఫ్యూచర్ ఉంటుంది. నేను కొంతమంది ఎవరో చెప్పారు, నేను
బార్లు అవి కూర్చొని వాళ్ళని సువార్త చెప్తారు. ఇక్కడ ఏమని రాసింది? వాళ్ళని కూర్చోద్దని రాసింది. పిచ్చి మాటలు అవన్నీ. వాక్యంలో ఏమంది? తాగుబోతుల మధ్యలో కూర్చొని వాళ్ళతో టైంపాస్ చేసి లాస్ట్కి నేను సువార్త చెప్తున్నావు అంటే నువ్వు పిచ్చోని అసలు. చిన్నపిల్లలు నేను చెప్పొద్దు, కానీ ఫ్యూచర్లో నీకు తలగొచ్చి నీ ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు కదా. 10th కాగానే ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, అవునా కదా? మమ్మీ డాడీ లేకపోతే మన ఇక్కడ సార్ వాళ్ళందరూ మర్చిపోతారు, ఇక ఫ్రెండ్సే ఎక్కువ అంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. సో అగైన్ గో బ్యాక్ టు ఫిలిపియన్స్. మళ్ళీ ఇంకోసారి చదివి ముగించు. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకమందు పరలోకమందున్నది. అక్కడి నుంచి ఎవరు వస్తున్నారంట? యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ దేశంలో అంటే ఆయన రాజ్యంలో ఎలాగ బతకాలి ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. చనిపోయినాక బతకడం కాదు, ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. బైబిల్ అందుకే రాసింది, ఎవరైతే ఇంకా పాపంలో కంటిన్యూగా అందులో ఉన్నారంటే వాళ్ళు ఎత్తబడరంట. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడరు. తర్వాత అంతా అయిపోయినాక లూక్ చాప్టర్ 17 మొత్తం చదవండి. అక్కడ రాసి ఉంటుంది ఎవరు ఏమేమి పనులు చేస్తే మనం ఎత్తబడమని. ఓకే, చదువుతారా? అంతా అయిపోయినాక పడుకోకముందు చదువుతారా? ఎందుకు అంత సీరియస్ చేస్తుంది? దేవుని వాక్యమే చెప్పింది. ఏమేం మన కోసం చనిపోయింది ఎవరు? మన కోసం మళ్ళీ రాని ఉన్నాడు ఎవరు? మన పాపాలు క్షమించిన ఆయన ఎవరు? ఇవాళ మనం నిద్ర నుంచి మళ్ళా రేపు మనం ఇవాళ పడుకున్నాక రేపు మళ్ళా తిరిగి లేవాలంటే మనం ఎవరి మీద భారమై ఉండాలా? ఎవరి చిత్తం అయితే మనం తిరిగి లేస్తాం మళ్ళా. అలాంటప్పుడు ఆయన గురించే మాట్లాడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.